మీరు చదివితే, లేక 16 కింద నుంచి మీరు చదివితే, భయపడకము సియోను, ధైర్యం తెచ్చుకొను, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మను రక్షించును, బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందలి సంతోషము చేత ఆయన హర్షించను. దేనికి స్తోత్రం. ఈ 3వ నెల ప్రభు మనకిస్తున్న అద్భుతమైన వాగ్దానం ఏంటంటే ఆయన మీ మధ్య ఉన్నాడు. ఆమె చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఒక మాట రాయండి, 3వ నెలకు దేవుడు వాగ్దానం అని పెట్టండి. 3వ నెలకు దేవుడు వాగ్దానం అని పెట్టండి. ఆయన, అందరూ చెప్పాలి, ఆయన అనగా యేసయ్య మన మధ్య ఉన్నాడు. స్తోత్రం. ఆయన మన మధ్య ఉంటే జరిగే కార్యాలు ఏంటంటే, ఆయన ఉంటే జరిగే కార్యాలు, ఆయన లేకపోతే ఏం జరుగుతుందో, ఆయన ఉంటే ఏం జరుగుతుందో ఇక్కడ చెప్తున్న మాట. ఆయనే మిమ్మల్ని ఏం చేస్తాడట? రక్షించును. దేవునికి స్తోత్రం. మీ మధ్యన ఉన్నవాడు ఎవరు? రక్షించువాడు. చెప్పండి, భక్షించువాడు కాదు. ఏమయ్యున్నవాడు? చెప్పాలి, రక్షించువాడు, సంరక్షకుడు. స్తోత్రం. అన్నిటినీ, ఒకదానినే కాదు, అన్నిటిలో నుండి రక్షించువాడు. ఆమె చెప్పండి, అన్నిటిలో నుండి ఏం చేయగలడు? రక్షించువాడు. ఈ 3వ నెలంతా కూడా ఆయన తన ప్రజలను తన బాహుబలము చేత, తన యొక్క ప్రణాళిక చేత ఆయన నడిపించగలవాడు. దేవునికి స్తోత్రం. ఆయన అద్భుతములు చేయవాడు. నేను కొంచెం వాక్యంలో 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయంలోనికి ఒకసారి మనం వెళ్తే, మీరు గమనించే 7వ అధ్యాయము వచనం వచ్చి 6వ వాక్యం చూడండి. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన, మరలా చెప్పండి, ఆయన మన మధ్య ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఆయన నీతో ఉన్నాడు. చెప్పాలి, సంతోషంగా చెప్పాలి. ఇలా కాదు చెప్పడం, దేవుని వాక్కు ధైర్యంగా చెప్పాలి. పక్కోళ్ళతో సెకండ్ ఇచ్చి చెప్పండి. పలకండి,
దేవుని వాక్యం ధైర్యంగా పలకండి. ఆయన ఏ కార్యం చేయబోతాడు ఈ 3 నెలలు మనం చూడబోతున్నాం. స్తోత్రం చెప్పండి. నువ్వు ఉండాలంతే. ఆయన ఏం పేరు పెట్టాను? నతనేలు గారు ఏం పేరు పెట్టాను? మీ పేరు? ఆయన పేరు ఆయన పేరు తిమోతి. ఆయన పేరు తిమోతి గారు. ఏది మీ భార్య గారు ఏరి ఎక్కడ? క్యాంపింగ్కి వెళ్ళిందా? ఏమండి? నతనీలు గారు ఆయన చెప్పండి. ఆయన మీ మధ్య ఉన్నాడు, మనతో ఉన్నాడు, నాతో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన వస్తే ఆయన కార్యములు చేయడం ప్రారంభిస్తే వాక్యంలో ఉంది ఏమనుంది తెలుసా? అప్పటికే సిరియనులందరూ కూడా యెరూషలేమును ఏం చేశారు? షోమ్రోనును ఏం చేశారు? ముట్టడి వేశారు. షోమ్రోను అనే దేశాన్ని ఏం చేశారండి? చుట్టముట్టేశారు. ఎవరు? సిరియనులు అనే ఒక సైన్యం వచ్చింది. సిరియా సైన్యం వచ్చింది. సిరియనులందరూ కూడా ఆ షోమ్రోను ప్రాంతమును ఎవరిని బయటికి వెళ్ళడానికి వీలు కాకుండా సైన్యం అంతా కూడా ముట్టడేసేసింది. హల్లెలూయా. ఎందుకంటే పూర్వదినాలు పాతకాలంలో ఒక పట్టణానికి పెద్ద ప్రాకారం ఉండేది. ఏముండేది? ఒక పట్టణానికి ఏముండేది? మీకు ఆ ప్రాకారం మీకు బాగా చెప్పాలంటే ఇక తప్పదు చెప్పాలి. బాహుబలి లోపలికి వెళ్ళాలంటే, బాహుబలేనా? ఆ ఊరి పేరు ఏం పేరు? మాహిష్మత. ఏమండి? మొత్తానికి ఎందుకంటే ఆ స్టోరీకి ఒక పేరు కావాలి కదా. ఏడిది? అందులోకి వెళ్ళాలంటే ఆ ఊరు దానికి ఏముంటుంది? అది ఆ పట్టణానికి ఒక ప్రాకారం ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రాకారాన్ని దాటితేనే ఎవరన్నా ఎక్కడికి వెళ్ళగలగాలి? మీకు ఇంకో మాట చెప్పనా? ఎరుకో పట్టణానికి కూడా ఏముంది? ఎరుకో పట్టణం లోపలికి వెళ్ళాలంటే ముందు ఏం పడగొట్టబడాలి? ప్రాకారాలు కోల్చబడాలి. ప్రాకారాలు పగలగొట్టకుండా, ప్రాకారాలు తెరవబడకుండా ఎవడు వెళ్ళడానికి అవకాశం లేదు కదా. ఇప్పుడు షోమ్రోను పట్టణం చుట్టూ కూడా ఏముంది చెప్పాలి? పెద్ద ప్రాకారం ఉంది. ఈ ప్రాకారము దాటుకొని బయటికి వెళ్ళాలి అంటే ఇప్పుడు ఎవరు మూసేశారు? సిరియనులందరూ కూడా ఈ సైన్యం అంతా కూడా వారిని ఎక్కడికి బయటికి వెళ్ళడానికి అవకాశం లేకుండా ముట్టడి వేసేశారు. బయటికి వెళితే వాళ్ళు చంపేస్తారు, లోపట ఉంటే వీళ్ళు చచ్చిపోతారు. హలో, అర్థమైందా? బయటికి వెళితే వాళ్ళు చంపేస్తారు, లోపట ఉంటే ఉన్న ఆహారం అప్పుడు ఎన్ని రోజులు బట్టి వాళ్ళు మాటుగాండ్రగా ఎన్ని రోజులు బట్టి, ఎన్ని నెలలు బట్టి ఆ పట్టణ ప్రకారము చుట్టూ వారు పొంచి ఉన్నారో తెలియదు. కానీ వాక్యంలో కనబడుతుంది ఏంటంటే పిల్లలను వండుకొని తినే స్థితికి వచ్చేసారట. చూడండి, ఏం వండుకునే స్థితి ఉందా వాక్యంలో? మీరు చూడండి. ఒక స్త్రీ 26 అంతటి ఇశ్రాయేలు రాజు పట్టణం ప్రాకారం మీద సంచారం చేయుచుండగా ఇదిగో ఒక స్త్రీ రాజును చూసి సహాయము చేయమని కేకలు వేస్తూ వచ్చింది. కళ్ళము నుండైనను ద్రాక్ష గానుగు నుండైనను దేనినైనా ఇచ్చి నేను నీకు సహాయము చేయడానికి వల్లపడదని చెప్పి, అయినను నీ విచారణకు కారణము ఏమని అడగగా,
ఇదిగో ఆమె చెబుతుంది, ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదు అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకొని, ఎంత భయంకరమైన దురవస్థలో ఉన్నారో, ఎంత భయంకరమైన శత్రువులు ముట్టడి వేశారో, ఈ పరిస్థితులకు కళ్ళ కట్టినట్లుగా వాళ్ళు తినడానికి ఏమీ లేదనేది రుజువైపోయింది. హల్లెలూయా. ఇంట్లో ఆహారము ఒక్క గింజ కూడా లేదు. ఎక్కడ ఎలాంటి నూకలు దొరకలేదు, ఎక్కడ ఎలాంటి ఆహారము కూడా అమ్మే వారి దగ్గర కూడా లేదు. మార్కెట్లోకి వెళ్దామంటే ఉన్న మార్కెట్ అంతా ఖాళీ అయిపోయింది. ఎందుకంటే ఆ పట్టణానికి ఉండే మార్కెట్, ఏదైనా మార్కెట్లోకి సరుకు రావాలని ఎక్కడి నుంచి తేవాలి? ట్రాన్స్పోర్ట్ ఆగిపోయింది కదా, మొత్తం ఆగిపోయింది కదా. ఎందుకంటే వారు ముట్టడి వేసేశారు. గుర్రములతోనూ రథములతోనూ గాడిదలతోనూ వారు మొత్తం అంతా కూడా ముట్టడి వేసి క్యాంప్ పెట్టేశారు. ఇశ్రాయేలు రాజు బయటకు వస్తే చంపేయండి, లేదా కరువుతో వాళ్ళందరూ కూడా చావనివ్వండి అన్నట్లుగా ముట్టడి వేసేశారు. అందుకే ఆ స్త్రీ రాజుతో చెప్పుకోవడానికి వచ్చింది, అయ్యా అయ్యా మహారాజా, నీవే మాకు ఏం చేయాలి? సహాయము, నీవే మాకు సహాయం చేయాలి. రాజు అంటాడు, నేను ఎక్కడి నుంచి నీకు సహాయము చేయటానికి ఎలాంటి విధమైన సహాయము చేసే స్థితిలో లేనమ్మా. ద్రాక్ష గానుగ ఖాళీ అయిపోయింది, కళ్ళములో గింజలు ఖాళీ అయిపోయాయి, కళ్ళములో లేవు, ద్రాక్ష గానుగుల్లో ద్రాక్ష లేదు, అన్నీ వట్టిపోయాయి. నేను ఎక్కడి నుంచి సహాయం చేయను, నేను ఎలా చేయడానికి కూడా నాకు శక్తి హీనమైపోయాను. అయినను నీ విచారణకు కారణం ఏంటి? నీవెందుకు బాధపడుతున్నావు, ఎందుకు వచ్చావు అని అడిగితే ఆమె చెప్తుంది, ఇద్దరు స్త్రీలు పరిగెట్టుకుని వచ్చినట్టు, ఇదిగో ఈ స్త్రీ నిన్నటి దినాన్ని, ఇదిగో నీ బిడ్డను ఆహారమునకు ఇయ్యి, రేపు నా బిడ్డను ఆహారముగా తీసుకుని భక్షిందామని చెప్పుడు ద్వారా నా బిడ్డను నిన్నే చేతులారా బిడ్డను ఏం చేశారు అంటే, కడుపు ఆకలి, తట్టుకోలేని ఆకలి, తిండి దొరకలేని ఆకలి, చావు బ్రతుకుల మధ్య కొట్లాడుతున్న ప్రాణాలకు తిరిగి బ్రతికేటట్లుగా శక్తిని ఇచ్చేటట్లుగా ఆకలి తీర్చుకోవడానికి వారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, తమ పిల్లలని వంట చేసుకుని తినేసేంత భయంకరమైన కరువు కాటకాలలో ఉండగా దేవుడు అంటాడు, మీ మధ్య ఆయన కార్యము చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలాంటి కరువు కలిగిన పరిస్థితుల మధ్యలో, కరువు వచ్చిన పరిస్థితుల మధ్యలో దేవుని బిడ్డలారా, ఈ 7వ అధ్యాయములో కొంతమంది కృషి వ్యాధిగ్రస్తులు మనకి కనబడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. 4 కనబడుతున్నారు. ఎంతమంది? ఆ పట్టణపు గుమ్మమునొద్ద అనుంది 7వ అధ్యాయము 3వ వాక్యములో, ఆ పట్టణపు గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులు ఉండగా వారు ఒకరినొకరును చూసి, మనము చచ్చిపోవు వరకు ఇచ్చడే ఎందుకు ఉండాలి? పట్టణంలోనికి పోవుదమనుకుందుమా? పట్టణమందు క్షామమున్నది, అక్కడ చనిపోతాం. ఇదిగో ఇక్కడ ఊరికినే కూర్చున్నాను, ఇదిగో ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం? చచ్చిపోదుము. పదండి, సిరియనులు దండు పేటలోనికి పోవుదుము రండి. వారు మనలను బ్రతికినిచ్చినను బ్రతుకుదుము, మనలను చంపినను చత్తుమని చెప్పుకొనిరి.
సంధ్య చీకటి యందు సిరియనులు దండుపేటలోనికి పోవలనని లేచి సిరియనులు దండు వెలుపల భాగమునొద్దుకు రాగా అచ్చట ఎవరనూ కనబడకపోయిరి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక్క మాట మీరు గుర్తు చేస్తే, సిరియనులు ఎంతమంది వచ్చి ఇశ్రాయేలీల యొక్క షోమ్రోనును ముట్టడి వేసిన, షోమ్రోనును చుట్టూ వారు ఇశ్రాయేలు రాజు సైతము కూడా వారికి సహాయం చేయడానికి అనుకూలత లేని పరిస్థితులైన ఆయన ఒక మాట చెప్పాడు, దైవజనుడు చెప్పాడు, రేపు దేవుడు అద్భుతం చేయబోతున్నాడు, ఈ నెలలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. స్తుతించి చెప్పండి, స్తోత్రం చెప్పండి. మన కుటుంబాలలో మన పిల్లల పట్ల దేవుడు అద్భుతము చేయనుగాక. స్తోత్రం. నువ్వు ఏదైతే తలంచావో, ఏదైతే కృంగిపోతున్నావో, ఎక్కడైతే వెనకబడుతున్నావో, ఎక్కడైతే వేదన పడుతున్నావో, ఎక్కడైతే నువ్వు నలిగిపోతున్నావో, ఆ స్థలములో దేవుడు మరలా నీ ద్వారములు తెరుచునగాక. స్తోత్రం. ఎందుకో తెలుసా? ఆయన అద్భుతములు చేయవాడు. చెప్పండి చెప్పండి. ఆయన మీ మధ్య ఉన్నవాడు. ఆమేన్. ఆయన మిమ్మల్ని దర్శించువాడు, ఆయన మిమ్మల్ని లేవనెత్తువాడు, ఆయన మిమ్మల్ని పోషించువాడు, ఆయన మిమ్మల్ని మీ పక్షముగా కార్యములు చేయవాడు, యుద్ధము చేయవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎలీషా చెప్తున్నాడు, రాజా నీవు భయపడొద్దు, నీవు ధైర్యము విడిచిపెట్టొద్దు, దేవుడు గొప్ప కార్యము చేయబోతున్నాడు. ఆ కార్యం ఎలా చేయబోతున్నాడు తెలుసా? శబ్దాల ద్వారా చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎలా చేయబోతున్నాడట? అద్భుతం అండి. ఏం చేశాడు? శబ్దాలు వినిపించాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరికి? సిరియనులకి చెప్పండి. అప్పటికే 4 కుష్ఠవ్యాధిగ్రస్తులు ఒక తీర్మానానికి వచ్చేసారు. వాళ్ళు ఒక డిసైడ్ అయిపోయారు, ఒరే నువ్వు జబ్బోడివే, నేను జబ్బోడినే, మనల్ని ఎవరు ఊళ్ళోకి రానివ్వరు, అలాగని బయటికి వెళ్తే అక్కడ చచ్చిపోతాం, బయటికి వెళ్ళినా చచ్చిపోతాం, ఎక్కడున్నా చచ్చిపోతాం. ఆ చచ్చిపోయేదేదో సిరియన్ల దగ్గరికి వెళ్ళి ఏం చేద్దాం? ఆ శత్రువుల చేతిలోనే చచ్చిపోతాం. ఇక్కడ చావాలి, అక్కడ చావాలి. అందుకని మనం తెగించి బయటికి వెళ్దామంటే వాక్యంలో ఉంది, దేవుడట యెహోవా, చదవండి ఆ మాట. అప్పుడు రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహపు ధ్వనియు సిరియనులు దండునకు వినబడినట్లు చేయగా వారు మన మీదకి వచ్చడికి ఇశ్రాయేలు రాజు ఇత్తీల రాజులను, ఐగుప్తీల రాజులను బత్యమిచ్చి ఉన్నాడు. సిరియనులు ఒకరితో ఒకరు చెప్పుకొని లేచి తమ గుడారములోనైనను, గుర్రములలోనైనను, గాడిదలలోనైనను, దండుపేటలో ఉన్న వాటిలోనిది ఏదైనను ఏమీ తీసుకొనకయే తమ ప్రాణములను రక్షించుకొనుటకు చాలుననుకొని సంధ్య చీకటి ఉన్నట్టుగానే పేట విడిచి పారిపోయిండిరి. దేనికి స్తోత్రం చెప్పండి. నీ దేవుడు మన మధ్య ఉన్నాడు. ఆయన కార్యము చేస్తే రథాలు అవసరం లేదు, సైన్యం అవసరం లేదు, నీ పక్షంగా కత్తులు, డాళ్ళు, బల్లాలు పట్టుకునే అవసరం లేదు. ఆయన శబ్దము చేసి భయపెట్టగలిగిన దేవుడు. స్తోత్రం చెప్పండి. శబ్దము చేసి భయపెట్టగల దేవుడు. ఆయన మీ మధ్య ఉన్నాడు. చెప్పండి గట్టిగా, ఎవరి మధ్య ఉన్నాడు? నమ్ముతున్నారా? విశ్వాసం ఉందా? హల్లెలూయా. ఈ కుష్టాల్లో ఇక వాళ్ళు తెగించి వెళ్తున్నారుగా, ఇక వాళ్ళు వెళుతూ ఇక దగ్గర అయిపోయింది. వాళ్ళు బహుశా అనుకోవచ్చు, రే ఈ రోజుకి నీ ముఖం చూస్తాను రా,
రేపు మన ముఖాలు మనం చూసుకోవడానికి ఇంకా మనం ఉండకపోవచ్చు. కొన్ని గంటల్లో మన ముఖాలు మనం చూసుకోవడానికి ఇదే ఇంక తప్పలేదనుకొని వీళ్ళు, ఎందుకంటే వీళ్ళు చావు బ్రతుకుల మధ్యలో వారు ఒక తీర్మానం చేసుకుని ఎక్కడన్నా చచ్చిపోతాము, అక్కడైనా ఆ చచ్చిదేదో మన గవిని దాటే తెగిందాం అని వారు బయటికి వెళ్ళి ఆ గవిని దాటి లోపలికి బయటకు వచ్చేసరికి అక్కడ ఒక్కడూ లేడట. దేనికి స్తోత్రం చెప్పండి. ఎవరు లేరు? ఒక్కడను వెతికి చూద్దామన్నా, ఏ గుడారంలోకి వెళ్ళినా, ఏ టెంట్లోకి వెళ్ళినా, ఏ క్యాంపస్లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అందులో ఆహారం సమృద్ధిగా ఉంది. గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి. ఎక్కడే వదిలిపెట్టి ఉన్నపాటినే వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? ఐగుప్తు రాజును, ఏ రాజట? హిత్తీలు రాజును, ఇదిగో ఈ యొక్క షోమ్రోనులో ఉన్న ఇశ్రాయేలు రాజు వారికి బత్తిమిచ్చి జీతమిచ్చి సైన్యం అంతటిని రప్పించేశాడు. ఇక మనము వారి మధ్య ఉండలేమని ఉన్నపాటినే గుడారాలు వదిలి, డేరాలు వదిలి, ఉన్నపాటినే టెంట్లు వదిలి వాళ్ళు ఖాళీ చేసి ఉన్నట్టుగా కట్టిన బట్టలతో, ఏ బట్టలతో? నీళ్ళు తాగలేదు, ఆహారం తినలేదు, ఉన్నట్టుగానే వదిలిపెట్టి వెళ్ళిపోయారు. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ కుష్ఠోళ్ళు అనుకుంటున్నారు, ఏడ్రా ఎవడో లేడు, ఏడ్రా ఎవడో కనపడతలేదు, ఎక్కడన్నా దాగున్నారా, ఎక్కడన్నా మాటుగాస్తున్నారా, మొత్తం అన్నీ కూడా అంతా సంచరించి ఇప్పుడు ఒక సమాచారం తీసుకెళ్తున్నారు. అయ్యా, మనం అనుకున్న షోమ్రోనులో సిరియనులు వారు ఉన్న పాటినే ఏమైందో తెలియదు కానీ ఉన్న పాటినే ఒక్కడే విడిచిపెట్టి ఒక్కడూ లేకుండా పారిపోయారు. స్తోత్రం చెప్పండి. ఒక్కడు కూడా లేకుండా ఏమయ్యారు? నేను మాట చెప్పనా? మనం యుద్ధం చేయొద్దు, నీ పక్షంగా చేసేవాడు ఆయనే చూసుకున్నాను గాక. స్తోత్రం చెప్పండి. ఆయనే చూసుకున్నాను గాక. నిన్ను అనగదొక్కాలనుకున్న వాళ్ళని, నిన్ను ఎక్కడ దెబ్బ కొట్టాలనుకున్న వాళ్ళని, నిన్ను ఎక్కడ పాడు చేయాలనుకున్న వాళ్ళని, నువ్వు ఎక్కడ ఏ రీతిగా నాశనం అవ్వాలో చూసేవారిని ఆయనే దెబ్బ కొట్టునగాక. స్తోత్రం చెప్పండి. నిన్ను ఎక్కిరించేవారిని ఆయనే దెబ్బ కొట్టునగాక. నువ్వు కొట్టొద్దు. నువ్వు కొడితే మరోలాగుంటుంది, కానీ ఆయన కొడితే ఇంకా మరలా దిక్కు దశలు కనపడవు. ఆమె చెప్పండి. అలా అంటున్న మాట ఏంటంటే ఒక్కడు కూడా లేడు. ఏమనుకున్నారు తెలుసా? గొప్ప రథాలు వచ్చేసాయి, గొప్ప సైన్యం వచ్చేసింది, గొప్ప సమూహం వచ్చేసింది. వారి యొక్క శబ్దానికి వీళ్ళకి ఎలా వినబడ్డదంటే, ఇదిగో ఇప్పుడు పేలిన బాంబుల కంటే ఎక్కువ వినబడి ఉండొచ్చు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు కాలిపోయిన ఎట్ల పాలెములో ఉన్న శబ్దాల కంటే భీకరమైన శబ్దాలు వాళ్ళకి వినబడవచ్చు. దేవుడే రథములు శబ్దములను, గుర్రములు శబ్దములను వారి చెవులకి వినబడేసరికి ఉన్నపాటునే ఖాళీ చేసి వెళ్ళిపోయారు. స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మనం ఆరాధించే దేవుడు నీ చేతికి మట్టి అంటకుండా చేస్తాడు. హలో, విశ్వాసంతో పలకండి. దేవుని కార్యాలు చూద్దాం. దేవునికి స్తోత్రం. నిన్ను పాడు చేసేవి ఇక మీదట ఉండవు, నిన్ను నష్టపరిచేవి మీదట ఉండవు, నిన్ను బలహీనపరిచేవి ఇక మీదట ఉండవు, నిన్ను ఎక్కిరించేవి నీ మీదట ఇక మీదట నీకు ఉండవు. ఆయన నీ పక్షముగా ఉన్నాడు. ఆమేన్. ఆయన నీ పక్షముగా ఉన్నాడు. వాక్యంలో ఉంది. వాళ్ళు ఏడవడం మొదలు పెట్టారట. ఇక అసూయపడిపోయారేమో, చూడడం అసూయపడిపోయారేమో. వాక్యంలో నెహెమ్యా గ్రంథం మీరు తెరిస్తే, నెహెమ్యా గ్రంథం తెరిస్తే ఈ మాట చెప్పి నేను ముగింతాను. హల్లెలూయా. మొదటి అధ్యాయం నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయం
రెండవ అధ్యాయం మీరు చూస్తే లేదా తీసారా? 2వ అధ్యాయము 10వ వాక్యం మీరు చదవండి. హేరోనీయుడైన సన్బల్లట్టును అమ్మోనీయుడైన టోబియా అను దాసుడును ఇశ్రాయేలునకు క్షేమము కలుగు చేయవచ్చునని వారు బహుగా దుఃఖపడిరి అని ఉంది. ఏం చేయబడ్డారట? ఎవరు ఏడుతున్నారు? ఇప్పుడు ఎవరు ఏడుతున్నారు తెలుసా? శత్రువు ఏడుతున్నాడట. హల్లెలూయా! ఎవరు ఏడుతున్నారు చెప్పరే? ఎవరు ఏడుతున్నారు అంటే దేవుడు నీ ముందు అలాగే వాళ్ళని ఏడిపించేటట్లుగా చేస్తాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు నీ ముందు వాళ్ళు ఏం చేయాలి చెప్పరేమండి? అర్థమైందా వాక్యం? మీకు వాక్యం అర్థమైందా? వీళ్ళు ఇశ్రాయేలీయులు ఎదగకూడదని, యెరూషలేము ప్రాకారాలు కట్టబడకూడదని, యెరూషలేము ఎప్పటికీ పాడైపోయి ఉండాలని, యెరూషలేములో ఇంక ఏ రకంగా కూడా అది వర్ధిల్లకూడదని కొంతమంది, ఎవరు వాళ్ళు అని అంటే అమ్మోనీయుడు ఒకడు ఉన్నాడు. ఎవడున్నాడు? అమ్మోనీయుడు ఉన్నాడు, హేరోనీయుడు ఒకడున్నాడు. వీళ్ళ పేర్లు టోబియా, సన్బల్లటు. ఏం పేరు? సన్బల్లటును టోబియా అని ఇద్దరు ఇశ్రాయేలీయులకి ఏం కలగకూడదట? క్షేమం కలగకూడదు. వారు ఎప్పుడూ నష్టపోవాలి, వారు ఎప్పుడూ వేధించబడాలి, వాళ్ళు ఎప్పుడూ నీరసాలతో ఉండాలి, వాళ్ళు ఎప్పుడూ అపజయం పొందాలి, వాళ్ళకి ఎక్కడ విజయం రాకూడదు, వాళ్ళకి ఎక్కడ లాభము రాకూడదని కొందరు పొంచి ఉన్నారట. అయితే నా దేవుడు, మనం ఆరాధించే దేవుడు, వారి మధ్యలో దేవుడు వారి పక్షముగా కార్యములు చేయబోతున్నాడు. స్తోత్రం కలిగిన గాక. మీరు చదివితే మొదటి అధ్యాయంలోనే ఉంది, 5వ వాక్యం. ఇప్పుడు చదవండి. భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను సేవించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారికి కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. స్తోత్రం. వాక్యంలో ఉంది, తన పిల్లలతో ఆయన నిబంధనను స్థిరపరుస్తున్నాడు. స్తోత్రం. ఆయన యందు భయభక్తులు కలిగిన నీ కుటుంబానికి ఆయన నిబంధన స్థిరపరుస్తూ ఉన్నాడు. నీ వ్యక్తిగత జీవితంలో ఏ పరిస్థితులు గుండా, నువ్వు వేదనలు గుండా వెళుతున్నావో ఆయన చెబుతున్నాడు, నేను నీ పక్షముగా నిబంధనను స్థిరపరుస్తాను. స్తోత్రం. ఏంటా నిబంధన అని చూస్తే, నేను నిన్నేం చేస్తాను? వారి మధ్య నీ తల ఎత్తువాడిగా చేస్తాను. స్తోత్రం కలిగిన గాక. నీ పక్షముగా రాజు హృదయాన్ని మార్చేటట్లుగా చేస్తాను. స్తోత్రం. రాజు నీ వాడు కాదు, రాజు నీ జాతివాడు కాదు, రాజు నిన్ను ఎరిగినవాడు కాదు. అయినా సరే రాజును రాణిని నీ తట్టుకు తిప్పుతాను. దేవునికి స్తోత్రం. అప్పటికి యెరూషలేము ప్రాకారాలు ఏమయ్యాయి? పతనమైపోయింది. యెరూషలేము కొల్లగొట్టబడ్డది. యెరూషలేము దేవుని పట్టణం, యెరూషలేము దేవుడు కోరుకున్న స్థానం, యెరూషలేము దేవుని మందిరము కట్టబడిన స్థలము. హల్లెలూయా, ఆమేన్. యెరూషలేమా, కీర్తనాకారుడు అంటాడు, యెరూషలేమా నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుతారు. స్తోత్రం. యెరూషలేము క్షేమము కోసము ప్రార్థన చేయండి, దాని క్షేమము మీకు క్షేమమగునుగా అంటాడు. దేనికి స్తోత్రం. యెరూషలేము క్షేమమట, మనకు క్షేమం అవుతుంది అంటాడు. ఆమేన్ చెప్పండి. అందుకే నిన్ను ప్రేమించి వారు ఏమవుతారు? ఇప్పుడు యెరూషలేము పాడైపోయింది.
యెరూషలేము శత్రువుల చేత నాశనం అయిపోయింది. యెరూషలేము ప్రాకారాలు, యెరూషలేము దేవుని మందిరము, యెరూషలేము యొక్క ఘనత కోల్పోయింది. ఇప్పుడు అలాంటి పరిస్థితుల మధ్యలో ఎక్కడో పరాయి దేశంలో, పరాయి స్థలములో ఒక చిన్న ఉద్యోగిగా, అన్యుల రాజుగా, అన్య స్థలాలలో ఉన్న ఆ బబులోనులో ఈ నెహెమ్యా కనబడతాడు. దేనికి స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఇతను కనబడతాడు. ఇప్పుడు నెహెమ్యా ఆయన యొక్క వేదన ఏంటి అంటే యెరూషలేము మరలా కట్టబడాలి. దేనికి స్తోత్రం. యెరూషలేము ఏమవ్వాలి? కట్టబడాలి. యెరూషలేమును గురించిన చింత, యెరూషలేము యొక్క క్షేమము కోసం అతనుకున్న హృదయంలో ఆవేదన, కన్నీటితో ఆయన వెళ్ళబుచ్చుకుంటున్న ఆ పరిస్థితులను మనము ఈ నెహెమ్యా అధ్యాయంలో మనము చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2వ అధ్యాయంలో చూస్తే అటు తర్వాత అర్తహషస్త రాజు ఏలుబడి కాలమున, ఇదిగో 25వ సంవత్సరంలో యాసాను మాసమందు రాజు ద్రాక్షారసము, నేను ద్రాక్షరసము తీసుకుని రాజునకు అందించి అంతకు పూర్వం ఎన్నడను అతని ఎదుట విచారముగా నేను కాగా, రాజు నీకు వ్యాధి లేదు కదా, నీకు విచారంగా ఉన్నదేమి? నీ హృదయము దుఃఖము చేతనే అది కలిగినదని నాతో నేను మిగిల భయపడి, రాజా నా పితరులు సమాధులు ఉండి పట్టణము పాడైపోయింది, వారి గుమ్మములు అగ్ని చేత నాకు దుఃఖము లేకపోవునా అని రాజుతో అంటిని. అప్పుడు రాజు, ఏమి కావాలని నీవు మనవి చేయుచున్నావని నేను దేవునికి ప్రార్థన చేసి రాజుతో దయ పొందిన ఎడల నన్ను తిరిగి మా దేశానికి పంపండి. అందుకు రాణి తన యొద్ద కూర్చుని ఉండగా, నీ ప్రయాణం ఎన్ని దినములు? నీవు ఎప్పుడు తిరిగి వస్తావు? అయ్యా రాజా, నేను ఇంతకాలమని, ఇన్ని నెలలని, ఇన్ని వారాలని, ఇన్ని రోజులని నేను నిర్ధారణ చేయలేను. ఎందుకంటే సమాధులు పాడైపోయాయి, పట్టణము పాడైపోయింది, ప్రాకారాలు కూలిపోయాయి, గుమ్మాలు కాలిపోయాయి, ఎక్కడికెక్కడ శిథిలమైపోయింది. దానిని బాగు చేయాలంటే నా ఒక్కడ వల్ల కాదు, కానీ నేను వెళితే దాని విషయమై నేను ఏదో ఒక రీతిగా ప్రయాసపడతాను. దేనికి స్తోత్రం. నెలలు కావాలా, సంవత్సరం కావాలా, వారం కావాలా అని అడిగితే నేను ఇంతని చెప్పలేను. ఇంకేమంటున్నాడు? ఇదిగాక అనుకూలమైతే చేరువను నన్ను దాటించినట్లుగా నది అవతల నన్ను అధికారులకు తాకీదులు ఇవ్వండి. పట్టణ ప్రాకారముల మందిరము సంబంధించిన కోట గుమ్మములకు నేను ప్రవేశించబో ఇంటికిని దూలములు మ్రానులు ఇచ్చినట్లు రాజుగారు అడవికాయ ఆశాపునకు ఒక తాకీదు ఇవ్వండి. ఇలాగ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. తరువాత నేను నది అవతలనున్న అధికారుల యొద్దకు వచ్చి వారు రాజు యొక్క తాకీదులను అప్పగించి తిని, రాజు నాతో కూడా సేనాధిపతులను, గుర్రములను కూడా ప్రభుతులను పంపించాను. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎంత అద్భుతం అంటే దేవుడు నీ మధ్య ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. దేవుడు, మర్చిపోకండి, చెప్పండి ఈరోజు వాగ్దానం ఏంటి? దేవుడు, అందరూ చెప్పాలి. దేవుడు 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 దేవునికి స్తోత్రం. రాజు కఠినుడే, రాణి
కఠినమైన వ్యక్తే. ఎందుకంటే వారి దేశం వేరు, వీరి దేశము వేరు. వీరి దేశము క్షేమం కోరుకునే వాళ్ళు, ఆ దేశం పాడైపోయినా అది పెద్ద అవసరమే కాదు. అయితే రాజే అంటున్నాడు, రాణి అంటుంది, నీకు ఎన్ని రోజులు సెలవు కావాలి? స్తోత్రం. ఎన్ని రోజులు ప్రయాణము? ఇంతని చెప్పడానికి ఇప్పుడు అద్భుతం ఏంటో తెలుసా? నెహెమ్యాకి సెక్యూరిటీ వెళ్తుంది. దేనికి స్తోత్రం చెప్పండి. ఎక్కడ శత్రువులు ఉన్నారో వారి మధ్యలో ప్రొటెక్షన్ దేవుడు పంపించే, ఆ అన్యజనుల మధ్యలో, ఆ జనాంగం మధ్యలోనే నెహెమ్యాకి దేవుడు ప్రొటెక్షన్ ఇచ్చి పంపుతున్నాడు. దేనికి స్తోత్రం చెప్పండి. ఎంత మంచి దేవుడవయ్యా, ఊపిరి లేదయ్యా మాకు పడ్డానికి, ఆకలి చేస్తుందయ్యా వేగ వదిలేయండి అన్నట్టుంది. హల్లెలూయా, స్తోత్రం. మనకు ఆయన అంటాడు, అసలు అక్కడ పాకేయడానికి ఒక ఊర్లోని ఏమండి, మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటాం. పాకెత్తే ఊరందరినీ రెచ్చగొట్టి ఇక్కడ ఇవ్వకూడదన్నాడట, మొత్తానికి ఆపేసాడు. పాపం ఆపేసాడు. ఏం చేయలేదు, ప్రార్థనే. ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు కట్టడానికి అతడే, ఎవరైతే వద్దన్నారో, ఎవరైతే వేయకూడదన్నారో, ఎవరైతే ఆటంకపరిచారో అతడే ఆ యొక్క దేవుని మందిరం అందాక సెట్ చేయడానికి ట్రాక్టర్లతో మట్టి దోలుతున్నాడట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వద్దన్న వాడే, అందరినీ రెచ్చగొట్టిన వాడే, అందరినీ లేపిన వాడే ఇప్పుడే వచ్చి ఏం చేస్తున్నాడు? పాస్టర్ గారు ఇక్కడ మీరే మందిరం కట్టాలి. దేనికి స్తోత్రం. దానికి నేనే సహాయం చేస్తాను. హల్లెలూయా. దాని ముందుగా నేను ఎన్ని ట్రాక్టర్లు మట్టి కావాలితే అన్నట్లకి నేనే నీ పక్షంగా ప్రొటెక్షన్ ఇస్తాడు ఆయన. స్తోత్రం చెప్పండి. నమ్ముతున్నారా? నీ పక్షముగా ఆల్రెడీ అప్పటికే కొంతమంది వీడు ఎలాగెళ్తాడురా, వీడిని వెళ్ళనివ్వకూడదురా, ఇక వాళ్ళు నాశనం అయిపోవాలరా అనుకుంటున్న వాళ్ళు ఇప్పుడు ఆ ప్రొటెక్షన్ చూసి ఎడుతున్నారు. అది దేనికి స్తోత్రం చెప్పండి. అర్థమైందా? ఆ ప్రొటెక్షన్ చూసి వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏడుపు ఎందుకో తెలుసా? ఇప్పుడు వాళ్ళ యొక్క కుయుక్తులు, వాళ్ళు వేసిన ప్లానులు, వాళ్ళు వీరి మీద పెంచుకున్న కక్ష ఆలోచనలు, వారి నాశనాన్ని కోరుకున్న వాళ్ళకి ఇప్పుడు రాజే ఇచ్చి పంపుతున్నాడు. దేనికి స్తోత్రం చెప్పండి. సహోదరులారా, నేనంటాను, నీకెవరైతే శత్రువులుగా ఉన్నారో వారి మధ్య నీకు ప్రొటెక్షన్ ఇచ్చి పంపబోతున్నాడు. నిన్ను ఎక్కిరించేవాళ్ళు, తృణీకరించేవాళ్ళు, నిన్ను హృదయాన్ని గాయపరిచేవాళ్ళు, నిన్ను అవమానపరిచేవాళ్ళు, నిన్ను బాధ పెట్టేవారి మధ్యలో ఇక దేవుడు నిన్ను బాధ పెట్టేవారు సంతోషించకుండా వారే బాధపడేటట్లుగా నిన్ను హెచ్చించబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు రాజుకి నెహెమ్యాకి ఎవరినిచ్చి పంపుతున్నాడు? అడవిలో ఫారెస్ట్ గార్డ్ ఉన్నాడు ఆసావు. అతనికి కావలసిన ఫర్నిచర్ అంతా కూడా చెట్లు కొట్టివ్వండి, దేవదారు మ్రానులు కొట్టివ్వండి, టేకు మౌనులు కొట్టివ్వండి, విలువైన కర్రలన్నీ కూడా అతని యొక్క దేశానికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఆటంకం లేకుండా పర్మిషన్ ఇచ్చేశాడు. దేనికి స్తోత్రం. ఇంకా వాటిని తోలుకుని వెళ్ళడానికి రథపుల రౌతులు వెళ్తున్నాయంటే, గుర్రపు రౌతులు. దేనికి స్తోత్రం చెప్పండి. ఇదంతా చూశారు ఎవరో? అమ్మోనీలు, సన్బలటు, టోబియాలు చూసి ఇంకాళ్ళకి ఏం మొదలైంది? ఇశ్రాయేలు క్షేమము కలుగజేయు ఒకడిక్కడికి వచ్చాను అని బహుగా వారు ఏం చేస్తున్నారు? నేను అంటాను, నీ క్షేమాన్ని ఆపడానికి ఇక ఎవడతరము ఆయనే మీ మధ్యకి దిగివస్తేని. స్తోత్రం చెప్పండి. నీ అభివృద్ధిని ఆపడానికి ఎవడతరము ఆయనే నీ మధ్యకు వస్తేని.
నిన్ను ఆశీర్వదించడానికి ఆయన దిగి వస్తే నిన్ను నష్టపరచడం ఎవరు తరమో ఆయన నష్టాన్ని సైతం లాభముగా మరలా మార్చగలడు. దేవునికి స్తోత్రం. ఆమేన్ చెప్పండి. కృంగిపోతున్నారా? ఇక నా స్థితి ఇంతేనని అనుకుంటున్నామా? ఇదిగో ప్రభు చెప్తున్నాడు, మీ మధ్య ఆయన కార్యం చేయబోతున్నాడు. మన మధ్య ఏం చేయబోతున్నాడు ఆయన? విశ్వాసంతో పలుకుదాం, ధైర్యంతో పలుకుదాం. అదిగో సిరియనులు ఏ రీతిగా వాళ్ళు సైన్యముగా మాటుగాసి వాళ్ళు షోమ్రోనులో ఉన్న ఒక్కరును కూడా ఉండడానికి వీలు కానంతగా సమూలముగా వారి చేతికి కత్తి రక్తం అంటుకుండగా వాళ్ళని నాశనం చేయాలనుకున్న సిరియనుల దండు దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క ఆశ్చర్యమైన ధ్వని, గుర్రపు రథముల ధ్వని వినిపించి వారిని వెళ్ళగొట్టేటట్లుగా భయపెట్టిన దేవుడు ఆయన. స్తోత్రం. ఇక్కడ సన్బలటు టోబియా అనే వాళ్ళు ఎంత మాత్రము కూడా వారు ఎదగకూడదు, వారు కట్టబడకూడదు, వారి ప్రాకారాలు నాశనం వాళ్ళని కోరుకునే మధ్యలో అద్భుతము చేసి రాజు సమక్షములో రాజు ద్వారా సహాయాన్ని సిద్ధపరిచి నెహెమ్యాని పంపిన దేవుడు ఆయన. స్తోత్రం చెప్పండి. ఈరోజు ఆయన మనకు చేయడా? ఎంతమంది నా పట్ల దేవుడు చేస్తాడన్న వాళ్ళు అలాగే మోకరించండి. మీ మధ్యకు ప్రభువు వల్ల వస్తుంది. నెహెమ్యా గారు హల్లెలూయా.